రిక్వైర్మెంట్ నెంబర్ 1. రిక్వైర్మెంట్ నెంబర్ 2 ఏంటంటే క్లయింట్ do not have SAP system but they want to move, okay, but they want to implement S4 HANA functionality. ఓకే, సో ఇక్కడ మనకు రిక్వైర్మెంట్ ఏంటంటే టూ వేస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆల్రెడీ ఎస్ఏపి యూజ్ చేస్తున్నారు. ఓకే, ఎస్ఏపి యూజ్ చేసే వాళ్ళకు వచ్చేసి రిమెంబర్ ఎస్ఏపి ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఓకే వాళ్ళకు వచ్చేసి ఓకే మనం దీన్ని ఏమంటామంటే we can ట్రాన్స్ఫర్ ద డేటా. అంటే మనకు ఏదైతే ఓల్డ్ సిస్టంలో ఉందో ఆ డేటాని S4 HANAకి మనము ట్రాన్స్ఫర్ ఈజీగా చేయొచ్చు. ఓకే, దెన్ ఫస్ట్ రిక్వైర్మెంట్ నెంబర్ 1 గురించి మాట్లాడదాం. ఓకే, సో ఫస్ట్ దీని గురించి మనము డిస్కస్ చేసుకుందాం. ఓకే, రిక్వైర్మెంట్ నెంబర్ 1. రిక్వైర్మెంట్ నెంబర్ 1 ఏంటంటే వేర్ క్లయింట్ ఈస్ హ్యావింగ్ ఓకే client is having already SAP ECC 6.0 but they want to move to S4 HANA. Remember, this is the manaku requirement. Okay, so ఇప్పుడు మనము ఎప్పుడైతే మనకు రిక్వైర్మెంట్ నెంబర్ 1 ఆల్రెడీ ఓల్డ్ ఎస్ఏపి ఉంది, కొత్త ఎస్ఏపి సిస్టమ్కి వెళ్ళాలి. కొత్త ఎస్ఏపి సిస్టమ్కి వెళ్ళాలన్నప్పుడు రిమెంబర్ ఇక్కడ మనము వి నీడ్ టు పర్ఫార్మ్ ఓకే సమ్ స్టెప్స్. మనము మైగ్రేషన్ చేసేదానికంటే ముందు ఓకే మన ఓల్డ్ ఎస్ఏపి సిస్టమ్ నుంచి న్యూ సిస్టమ్కి మైగ్రేషన్ చేసేదానికంటే ముందు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఓకే డేటాబేస్ టు బి మైగ్రేట్. ఫస్ట్ EHP if client okay client is having EHP 5 or EHP 5 or 6 okay they must have to upgrade into EHP 7. EHP 7 means enhancement pack. Okay, client ki enhancement EHP 5 gaani EHP 6 gaani unte S4 HANA ki support cheyadu. Okay, they must have to update okay they must have to upgrade from old EHP version to okay new EHP version. ikkada deenni manam emantamante okay database migration antamu. Okay, deenni vachesi okay when we are upgrading, when client is upgrading EHP we can call it as okay database or ledante we can call it as a technical migration antam. Technical upgrade అంటాం ఇది వచ్చేసి. ఓకే, ఒక్కసారి మనము డేటాబేస్ అనేటువంటిది అప్గ్రేడ్ అయిన తర్వాతకి దెన్ మనము నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ యాక్టివిటీ మనం ఏం చేయాలంటే దెన్ నెక్స్ట్ ప్రీ వ్యాలిడేషన్ డేటా ప్రీ వ్యాలిడేషన్ యాక్టివిటీస్ అనేటువంటిది పర్ఫామ్ చేయాలి. ఓకే, డేటా ప్రీ వ్యాలిడేషన్ యాక్టివిటీస్ ని మనం ఎక్కడ పర్ఫామ్ చేస్తాం? రిమెంబర్ ఇవన్నీ మనం యాక్టివిటీస్ మనం ఏమైతే పర్ఫామ్ చేస్తున్నామో ఇవన్నీ మన ఓల్డ్ సిస్టంలోనే. రిమెంబర్ ఓకే దీస్ ఆర్ ఇంకా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏవేవి మన ఓల్డ్ సిస్టంలో పర్ఫామ్ చేయాలి అనేటువంటి నేను మీకు ఇంకా కొన్ని టాపిక్లు ఉన్నాయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా వచ్చేసి. రిమెంబర్ ఓకే చూడండి, ప్రీ చెక్ యాక్టివిటీస్ బిజినెస్ ఫంక్షనాలిటీస్ ని మనము ఓకే సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రీ మైగ్రేషన్ యాక్టివిటీస్ అని ఇక్కడ ఒకటి పెట్టాము. ఇక్కడ వచ్చేసి ప్రీ మైగ్రేషన్ యాక్టివిటీస్ అనేటువంటిది మనము ఓకే కంపారిజన్ ఓకే
చూడు మనం వచ్చేసి ఈ ట్రాన్సాక్షన్ కోడ్‌కి యూజ్ చేసి ఓకే. ఈ ట్రాన్సాక్షన్ కోడ్‌లో మనము ప్రీ వాలిడేషన్ అనేటువంటిది చెక్ చేయాలి. ఇది ఎందుకు మనకంటే రికన్సైల్స్ ద న్యూ జనరల్ లెడ్జర్ అండ్ ద అకౌంట్స్ రిసీవబుల్ అండ్ అకౌంట్స్ పేయబుల్ సబ్ లెడ్జర్స్. ఓకే. ఇట్ విల్ కంపేర్ ద డేటా బిట్వీన్ బీసెక్ టేబుల్ అండ్ ద ఇండెక్స్ టేబుల్స్. ఓకే. ఇదేముంది ఫ్లాగల్ F03. ఓకే. సో వి మస్ట్ హావ్ టు చెక్ దిస్ వన్. ఓకే. వీటిని మనం ఏమంటామంటే ప్రీ మైగ్రేషన్ యాక్టివిటీస్. అంటే మనము మైగ్రేషన్ చేసేదానికంటే ముందు మన ఎస్ఏపి సిస్టమ్‌లో వి మస్ట్ హావ్ టు ఓకే. వి మస్ట్ హావ్ టు పర్ఫార్మ్ ఆల్ దీస్ యాక్టివిటీస్. నెక్స్ట్ వచ్చేసి FB11. ఓకే. హోల్డ్ డాక్యుమెంట్స్. ఓకే. మనకు ఏమైనా హోల్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? చెక్ ఎనీ documents exist in the transaction code FB11. Okay, if any held documents exist, delete the documents through the program. అంటే హోల్డ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే డాక్యుమెంట్స్ డిలీట్ చేయమని చెప్తున్నాము. ఓకే. దెన్ F.07 vendor and customer balances carry forward the vendor and customer balances for company code. Okay, from settings financial physical year to the current physical year. ఓకే. దెన్ నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ వెండర్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాము. దాని తర్వాత ఏంటంటే జిఎల్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాము. అదే విధంగా నెక్స్ట్ ఏంటంటే ఓకే. ఇన్ కేస్ ఎనీ డిఫరెన్స్ ఉంటే ఓకే. ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ డిఫరెన్సెస్ ఓకే. మనకొచ్చేసి మల్టిపుల్ లెడ్జర్స్ ఓకే. లెడ్జర్ డిఫరెన్స్ రిపోర్ట్. ఓకే. ఇన్ కేస్ మనం వచ్చేసి గ్యాప్ ఐఎఫ్ఆర్ఎస్ 2 యూజ్ చేస్తున్నాం. మనకు అప్పుడు వచ్చేసి ఈ 2 లెడ్జర్స్ మధ్య ఏమైనా ఓకే డిఫరెన్స్ ఉందా? దెన్ వి నీడ్ టు ఐడెంటిఫై దట్ వన్. ఓకే. MB5L ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చేసి మనకి ప్రోగ్రామ్స్ రికన్సిలేషన్ బిట్వీన్ ద MM టు FI. Okay, if any difference exists, need to be analyzed and post the differences by journal entry postings. Okay, MMR check the MM periods అనేటువంటి ఓపెన్ ఉన్నాయా లేదా? చెక్ ద MM periods for the company codes. MMPB ఓపెన్ అండ్ క్లోజ్డ్ ఓకే పీరియడ్స్ ఫర్ ద MM. ఇది వచ్చేసి జనరల్ మనకి యాక్టివిటీస్ వచ్చేసి. దెన్ అసెట్ అకౌంటింగ్ లో మనము ప్రీ మైగ్రేషన్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయాలి. అసెట్ అకౌంటింగ్ లో వచ్చేసి AFER ఓకే. రీకాలిక్యులేట్ ద అసెట్ వాల్యూస్ ని మనము రీకాలిక్యులేట్ చేయాలి. అదే విధంగా లిస్ట్ ఆఫ్ ఓకే ఇన్కంప్లీట్ అసెట్స్ ఓకే AUVA ఓకే. మనము చెక్ చేస్తాము. ఇవన్నీ మీన్స్ వి మస్ట్ హ్యావ్ టు డూ ద వాలిడేషన్. ఇవన్నీ మనము మైగ్రేషన్ కంటే ముందు వాలిడేషన్ యాక్టివిటీస్ ఓకే. ఇవన్నీ వచ్చేసి దెన్ ఓకే లిస్ట్ ఆఫ్ అన్పోస్టెడ్ అసెట్స్ ఈ ట్రాన్సాక్షన్ కోడ్ ఓకే. AFAB మంత్ ఎండ్ డిప్రిషియేషన్ ఓకే. రికన్సైల్ ఓకే. మనకు అసెట్ అకౌంటింగ్ కి మనకు సబ్ లెడ్జర్ కి రికన్సిలేషన్ అంటే బోత్ బ్యాలెన్సెస్ షుడ్ గెట్ మ్యాచ్. ఓకే. సో అసెట్ అకౌంటింగ్ సంబంధించి ఇంకా మనకు ఇవి మనకు ప్రీ వాలిడేషన్ యాక్టివిటీస్. దెన్ దాని తర్వాతకి ఏంటంటే సింప్లిఫికేషన్ ఐటమ్ చెక్ ఓకే. ఐటమ్ చెక్ సింప్లిఫికేషన్ ఐటమ్ చెక్ ఓకే. ఇన్కన్సిస్టెన్సీ రిపోర్ట్ ఇది స్టాండర్డ్ రిపోర్ట్ ఉంటుంది. ఓకే. ఈ రిపోర్ట్ ద్వారా మనము చెక్ చేసుకోవచ్చు. దెన్ అదే విధంగా మనము ఏ ప్రోగ్రామ్స్ అనేది రన్ చేయాలి ప్రీ మైగ్రేషన్ రిపోర్ట్స్ వచ్చేసి ఓకే. ఈ రిపోర్ట్స్ అనేటువంటివి మనము ప్రతి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వర్షన్స్ ఓకే. దెన్ అదే విధంగా టోటల్ రిపోర్ట్స్ ఆఫ్ కాస్ట్ సెంటర్స్ ఓకే. దీస్ ఆర్ ద రిపోర్ట్స్ ఓకే. సో ఈ రిపోర్ట్స్ అనేటువంటిది కూడా మనము రన్ చేయాలి. ఓకే. దెన్ ఒక్కసారి మనకు ఈ రిపోర్ట్లు అనేటువంటిది రిమెంబర్ మనకు ఈ రిపోర్ట్స్ మనం ఏదైతే ప్రీ మైగ్రేషన్ యాక్టివిటీస్ చూసామో వన్స్ దిస్ విల్ బి పర్ఫార్మ్డ్ ఓకే. ఒకసారి మనము పర్ఫార్మ్ చేసిన తర్వాతకి దెన్ మనం నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే ఓకే డేటా ప్రీ వాలిడేషన్ యాక్టివిటీస్ అని నేను చెప్పాను. ఓకే. దెన్ వన్స్ మనకి ఇన్ కేస్ మనకి ఏమైనా ఎర్రర్స్ ఉన్నా ఏమైనా డేటా ఇన్కన్సిస్టెన్సీ ఉన్నా వి నీడ్ టు ఓకే డూ ద అనాలిసిస్ దెన్ వి నీడ్ టు రెక్టిఫై ద ఎర్రర్స్ ఓకే. ఇన్ కేస్ మనకి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పాస్ చేయాలంటే ఓకే దెన్ వి నీడ్ టు ఇన్ఫార్మ్ టు బిజినెస్ ఓకే. బిజినెస్ పీపుల్ విల్ పాస్ ద అకౌంటింగ్ ఎంట్రీస్. దెన్ డేటా ప్రీ వాలిడేషన్ యాక్టివిటీస్ అన్నామంటే ఇక్కడ వచ్చేసి దెన్ నెక్స్ట్ ఏంటంటే once the pre-validation activities will be completed, remember ఇది నేను మీకు ఇక్కడ పెడతాను. to see all the need to be performed in old SAP system. Remember
ఓల్డ్ ఎస్ఏపి సిస్టమ్ మీన్స్ మనకు ఏది ఉంది, ఈసీసీ 6 ఉంది. రిమెంబర్ ఈసీసీ 6.0. దెన్ వన్స్ ఎవ్రీథింగ్ విల్ బి, ఒకసారి మనకు ఎర్రర్స్ అనేటువంటిది కరెక్ట్ చేసిన తర్వాతకి దెన్ నీడ్ టు డూ నెసెసరీ కాన్ఫిగరేషన్ ఇన్ S4 HANA సిస్టమ్. సో మనకు నెసెసరీ కాన్ఫిగరేషన్ ఏంటి అంటే, మనకు డేటాని మన S4 హనాలకి తీసుకొని వచ్చేదానికంటే ముందు, మీన్స్ మైగ్రేషన్ చేసేదానికంటే ముందు మనకు S4 హనాలో చేంజెస్ గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఏమేం చేంజెస్ చెప్పాను? నౌ ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్స్ అండ్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ నౌ ఇట్స్ పార్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అని చెప్పాను. ఓకే, వాటికి సంబంధించి సపరేట్ మనం వచ్చి సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సపరేట్ గ్రూప్స్ అనేది సెటప్ చేసుకోవాలి. ఓకే, అదే విధంగా సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సపరేట్ డాక్యుమెంట్ టైప్ నంబర్ రేంజెస్ అనేటువంటివి ఉన్నాయి, వాటికి కూడా సెటప్ చేసుకోవాలి నంబర్ రేంజెస్. ఇంకోటి ఏంటంటే ప్రతి మనకు కంపెనీ కోడ్ కి సంబంధించి ఇన్ కేస్ ఏమైనా మనకు వచ్చేసి కరెన్సీస్ ఏమైనా అడిషనల్ కరెన్సీస్ ఏమైనా కావాలనుకుంటే అడిషనల్ కరెన్సీస్ కానీ లెజర్స్ కానీ అదే విధంగా. ఓకే, సో మనకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా వి నీడ్ టు డూ ద కాన్ఫిగరేషన్ in the new system. Okay, once the configuration will be ready, then we will go for the migration. So migration activities cheyadaniki then it will not take much time. Okay, migration activities cheyadaniki then let me show you. Enterprise structure class cross application SAP NetWeaver. సో ఇప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్ వస్తే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అప్లికేషన్ చూడు, ఇక్కడ వచ్చేసి SAP S4 HANA ఫైనాన్షియల్ క్లోజింగ్ కాక్పిట్ ఉంది ఇక్కడ వచ్చేసి. ఓకే, క్లౌడ్ ప్లాట్ఫామ్. ఓకే, మనము మైగ్రేషన్ కి సంబంధించి చూడండి ఇక్కడ వచ్చేసి జనరల్ కస్టమైజేషన్ చెకింగ్. ఓకే, సో మనం డిఫైన్ జనరల్ కస్టమైజేషన్ సెట్టింగ్, డిఫైన్ రిమోట్ సిస్టమ్. ఓకే, ఇవన్నీ వచ్చేసి మనము చూస్తామంటే మనం మైగ్రేషన్ టైంలో వచ్చేసి ఓకే వి నీడ్ టు డూ ద కాన్ఫిగరేషన్. ఓకే, ఏ ప్రోగ్రామ్స్, ఓకే రీస్టోర్ ద ప్రోగ్రామ్స్, డిఫైన్ కస్టమర్ యూజర్ గ్రూప్స్, డిఫైన్ ఆథరైజేషన్ గ్రూప్స్. ఓకే, చేంజ్ మెసేజ్ కంట్రోల్స్. ఓకే, డిపెండ్స్ ఆన్ మన యొక్క క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారము ఓకే మనకి ఏదైతే అవసరమో వి నీడ్ టు డూ ద కాన్ఫిగరేషన్ ఆల్ దిస్. ఓకే, రిమెంబర్ ఆర్గనైజేషన్ యూనిట్, ఇంటర్నల్ కంట్రోల్స్, నోటిఫికేషన్స్, వర్క్ ఫ్లోస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, మనకు ఏదైతే మనకు రిక్వైర్మెంట్ ఉందో ఓకే we need to do the configuration and we need to go for the migration. Okay, migration it will not take that much time. Okay, migration అంటే కంప్లీట్ గా ఓల్డ్ సిస్టమ్ నుంచి న్యూ సిస్టమ్ కి డేటా అనేటువంటిది మైగ్రేట్ చేస్తాం. బికాజ్ ఎనీహౌ మనం వచ్చేసి రెండు సిస్టమ్లకు మనం ఇంటర్ రిలేషన్షిప్ అనేది పెట్టింటాం కాబట్టి దెన్ ఓల్డ్ సిస్టమ్ నుంచి న్యూ సిస్టమ్ కి ఆటోమేటిక్ గా డేటా అనేటువంటిది ట్రాన్స్ఫర్ ఇమీడియట్ గా అయిపోతుంది. మేబీ ఇట్ విల్ నాట్ టేక్ దట్ మచ్ టైం. ఓకే, మనకు ఏ డేటా ట్రాన్స్ఫర్ చేయాలి ఓకే ఏది అనేటువంటిది దెన్ అగైన్ దట్ విల్ టేక్ ఏ ఓకే క్లయింట్, ద డెసిషన్ విల్ బి టేకెన్ బై ద క్లయింట్. ఓకే, సో ఇది మనము మైగ్రేషన్ పోస్ట్ ప్రీ మైగ్రేషన్ యాక్టివిటీస్. దెన్ పోస్ట్ మైగ్రేషన్ అంటే మైగ్రేషన్ పర్ఫామ్ చేసిన తర్వాతకి ఓకే once we go for the migration, post migration, okay, conversion accounting S4 HANA, okay, preparation and the migration of a customizing. మనము కస్టమైజేషన్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఓకే, చెక్ ద కస్టమైజేషన్ సెట్టింగ్ ప్రయర్ టు మైగ్రేషన్ అనేది చెప్పాను. మనకు మైగ్రేషన్ కంటే ముందు మనము కస్టమైజేషన్ అంటే మనకి ఏదైతే నెసెసరీ కాన్ఫిగరేషన్ అవసరమో మన సిస్టంలో వచ్చేసి మనము కాన్ఫిగరేషన్ కూడా చెక్ చేయాలి. ఓకే, ప్రిపరేషన్స్ అండ్ మైగ్రేషన్స్, ఓకే కస్టమైజింగ్ ఫర్ ద జనరల్ లెడ్జర్, జిఎల్ అకౌంటింగ్ సంబంధించి ఏదైనా కాన్ఫిగరేషన్ అవసరమా, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, ఓకే కరెన్సీ సెట్టింగ్స్ నేను అదే చెప్పాను మీకు వచ్చేసి. ఓకే, మైగ్రేషన్, ఓకే లెడ్జర్ కస్టమైజింగ్, ఓకే డిఫైన్ సెట్టింగ్స్ ఫర్ లెడ్జర్ అండ్ కరెన్సీ, మనకి ఏమైనా అడిషనల్ కరెన్సీస్ కావాలా, ఓకే రివ్యూ అండ్ ఓకే అసైన్మెంట్ లెజర్స్ అండ్ కంపెనీ కోడ్, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఓకే లెజర్ కాన్ఫిగరేషన్, ఓకే సిఓ వర్షన్స్, డాక్యుమెంట్ టైప్స్, document type mapping for a CO business transaction, check and define okay default values for postings in controlling. Okay,
దెన్ ఆఫ్సెట్టింగ్ అకౌంట్ డిటర్మినేషన్. ఓకే. మనకు ఏదైతే పోస్ట్ మైగ్రేషన్ యాక్టివిటీస్ ఉన్నాయో మనకు వీటిని కూడా వి మస్ట్ హావ్ టు చెక్. మనకు మైగ్రేషన్ చేసేదానికంటే ముందు వి మస్ట్ హావ్ టు ఓకే చెక్ ఆల్ దీస్ యాక్టివిటీస్. ఓకే. ఇక్కడ చూడండి, ప్రిపేర్ ఫర్ ద మైగ్రేషన్ కస్టమైజింగ్ అక్రూవల్ ఇంజిన్. ఓకే. ఇది మనం ఎక్కడ మనం అసెట్ అకౌంటింగ్ మైగ్రేషన్ ఆఫ్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్, డిస్ప్లే మైగ్రేషన్ లాగ్. ఓకే. ఎవ్రీథింగ్ మనము ఫస్ట్ వచ్చేసి జిఎల్ తర్వాత అసెట్ అకౌంటింగ్ తర్వాతకి వచ్చేసి కంట్రోలింగ్ తర్వాతకి మెటీరియల్ లెడ్జర్. మనకి ఈ ఫ్లోలో మనము ఆ మైగ్రేషన్ అనేటువంటిది కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. దాని తర్వాతకి వచ్చేసి డేటా మైగ్రేషన్. ఓకే. ఓకే. రీజనరేట్ ద సిడిఎస్ వ్యూస్. సిడిఎస్ వ్యూ మీన్స్ కంప్యూటబిలిటీ డిస్ప్లే. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, S/4HANAకి ECC 6కి చేంజెస్ ఏంటంటే, మనకు ఏదైతే మనకు ECC 6లో టేబుల్స్ ఉన్నాయో, లైన్ ఐటమ్ టేబుల్స్ కావచ్చు. ఓకే. సో ఆ టేబుల్స్ అన్నీ మనకొచ్చేసి కంప్లీట్‌గా ఎలిమినేట్ చేసి ఓన్లీ వన్ టేబుల్ మాత్రమే ఉంది. మనకొచ్చేసి డేటా స్టోర్ మనము ACDOCA ఓన్లీ వన్ యూనివర్సల్ టేబుల్ SAP హాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్. మేబీ మీరు అడగచ్చు, సార్ వాట్ అబౌట్ ద ఓల్డ్ టేబుల్స్? ఓల్డ్ టేబుల్స్ గానీ ఎస్ఏపిలో ఉంటాయి. మన S/4HANAలో కూడా ఓల్డ్ టేబుల్స్ ఆల్సో విల్ బి దేర్. బట్ దోస్ టేబుల్స్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ద సిడిఎస్ వ్యూస్. సిడిఎస్ వ్యూస్ మీన్స్ కంప్యూటబిలిటీ ఓకే వ్యూస్. కంప్యూటబిలిటీ వ్యూస్ కింద కన్వర్ట్ అయ్యి ఆ టేబుల్స్ అనేటువంటివి బ్యాక్ ఎండ్ లో ఉంటాయి. కానీ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు ఓకే SC16కి వెళ్ళి మీరు SKB1 నుంచి డేటా ఓకే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు డేటాను వచ్చేసి మీరు ఏదో ఒక లైన్ ఐటమ్ ఓకే బిఎస్ఐకే టేబుల్ నుంచి డేటాని కాల్ చేయాలనుకున్నారు. ఆ బిఎస్ఐకే టేబుల్ కూడా ఉంటుంది మీకు S/4HANA సిస్టంలో కూడా. అగైన్ ఆ బిఎస్ఐకే టేబుల్ మళ్ళీ అది ACDOCA టేబుల్కి వెళ్ళి ఆ డేటాను అనేటువంటిది కాల్ చేస్తుంది. ఓకే రిమెంబర్ ఓకే. ఎందుకంటే మనకు బ్యాక్ ఎండ్ మనకు సోర్స్ ఏంటంటే ACDOCA టేబుల్, ACDOCA టేబుల్. ఓకే దెన్ రిమెంబర్. దెన్ రీజనరేషన్ ఆఫ్ ద సిడిఎస్ వ్యూస్. మనకి ఏవైతే ఉన్నాయో టేబుల్స్ వాటిని రీజనరేట్ చేయాలి. డిస్ప్లే ఓకే స్టేటస్ ఆఫ్ అనాలిసిస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ డేటా ఓకే స్టార్ట్ అండ్ ఓకే మానిటర్ డేటా మైగ్రేషన్. ఇక్కడ చూడు ఓకే డేటా మైగ్రేషన్ కి సంబంధించి మనం ఎలా పర్ఫామ్ చేస్తాము. సి నౌ ఇన్ దిస్ స్టెప్ సిస్టమ్ విల్ మైగ్రేట్ ద డేటా టు ద ACDOCA టేబుల్ డ్యూరింగ్ ద స్టెప్ ఓకే ఇన్కన్సిస్టెన్సీస్ ఆర్ నీడ్ టు బి అనలైజ్డ్ అండ్ రిజాల్వ్డ్. ఓకే ఇన్ కేస్ మనకు వచ్చేసి మన ECC సిస్టంలో వచ్చేసి వాల్యూ 1000 ఉంది. మన S/4HANA సిస్టంలోకి మనం మైగ్రేట్ చేసిన తర్వాత అది 900 ఉంది. ఆ 100 రూపీస్ డిఫరెన్స్ ఎందుకు? వి నీడ్ టు డూ ద అనాలిసిస్. ఓకే సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద స్టార్ట్ అండ్ మానిటర్ ఓకే ఎస్విన్ టీమ్ నీడ్ టు బి ఓకే మనకు వచ్చేసి మైగ్రేషన్ కి సంబంధించి ఓకే టీమ్ అనేటువంటి మానిటర్ చేస్తుంది. ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నా క్రెడిట్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కానీ ట్రేడ్ ఫైనాన్స్ కి సంబంధించి కానీ ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కూడా దెన్ వీ నీడ్ టు డూ ద ఇన్వెస్టిగేట్. ఓకే కంప్లీట్ మైగ్రేషన్. దెన్ యాక్టివిటీస్ ఆఫ్టర్ మైగ్రేషన్. మనం మైగ్రేషన్ చేసిన తర్వాతకి దెన్ what are the activities we need to perform. Okay transfer application indexes. Okay in this step system will transfer the application indexes to the database okay cloud area okay in order to reduce the maintain memory okay ఇవన్నీ వచ్చేసి టెక్నికల్ డీటెయిల్స్ మనకు అవసరం లేదు. ఓకే ఫిల్ ద ఆఫ్సెట్టింగ్ అకౌంట్స్ ఓకే FI డాక్యుమెంట్స్. ఓకే ఇది వచ్చేసి మనకు కంప్లీట్ గా మనకు ఒకసారి మనం మైగ్రేషన్ అయిపోయిన తర్వాతకి దెన్ వి నీడ్ టు పర్ఫార్మ్ ఆల్ దీస్ యాక్టివిటీస్. ఓకే సో దిస్ ఇస్ ద కంప్లీట్లీ ద ఓకే మైగ్రేషన్. బట్ మైగ్రేషన్ కి మనం ఇక్కడ ఏదైతే మనం డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవడం ఈజీనే, కానీ ఈ మైగ్రేషన్ యాక్టివిటీస్ అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ ఓకే 4 to 6 months. ఓకే 4 to 6 months మైగ్రేషన్ యాక్టివిటీస్. ఎందుకంటే ప్రీ వాలిడేషన్ యాక్టివిటీస్ ఇట్ విల్ టేక్ టైం. మైగ్రేట్ అయిపోయిన తర్వాత కూడా మనకు డేటా అనేటువంటిది ఓకే ఇట్ షుడ్ మ్యాచ్ విత్ ECC 6 ఓకే ద ఓల్డ్ సిస్టమ్. ఓకే సో ఇది వచ్చేసి మనకు మైగ్రేషన్ ప్రాజెక్ట్. ఓకే మైగ్రేషన్ ప్రాజెక్ట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌ దిస్ ఇస్ అబౌట్ కంప్లీట్లీ ద మైగ్రేషన్ ప్రాజెక్ట్. ఓకే మైగ్రేషన్ ప్రాజెక్ట్ మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఇన్ కేస్ ఓకే అప్కమింగ్ డేస్ లో మీకు ఎక్కువగా మనకు ఉండేటిది మైగ్రేషన్ ప్రాజెక్ట్లే. ఓకే మైగ్రేషన్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి ఓకే నెక్స్ట్ ద రిక్వైర్మెంట్ నంబర్ 2. రిమెంబర్ నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్ నంబర్ 2 అంటున్నాం ఇక్కడ వచ్చేసి. సో ఈ రిక్వైర్మెంట్ నంబర్ 2 ఏంటంటే రిమెంబర్
ఓకే. నౌ క్లయింట్ డు నాట్ హ్యావ్ ఎనీ క్లయింట్ వచ్చేసి సపోజ్ ఏదో టాలీ సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తున్నాడు. ఓకే. నౌ దే వాంట్ టు మూవ్ ఫ్రమ్ టాలీ టు ఓకే ఎస్ఏపి వర్షన్. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని మనం ఏమంటామంటే రిమెంబర్. ఓకే. వెన్ రిమెంబర్ ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. వెన్ క్లయింట్ డు నాట్ హ్యావ్ ఈసీసీ దో they want to move to S4 HANA, okay, or whatever it may be, yes ECC or S4 HANA. This we can call it as a we can call it as a okay. So greenfield implementation. గ్రీన్‌ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటంటే రిమెంబర్ గ్రీన్‌ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అంటే క్లయింట్‌కి అనేటువంటిది ఓకే. ఓల్డ్ సిస్టమ్ ఏదో ఉంది. ఏదో యూజ్ చేస్తున్నారు. కానీ వాళ్ళకొచ్చేసి మీన్స్ క్లయింట్ ఈస్ యూజింగ్ మేబీ ఒరాకిల్ సాఫ్ట్‌వేర్ వాటెవర్ ఇట్ మే బి. బట్ దే వాంట్ టు మూవ్ టు ద ఎస్ఏపి. ఓకే. ఇప్పుడు మనకు ఈ మూవ్ చేయాలన్నప్పుడు ఓకే. అగైన్ మనకొచ్చేసి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్‌లో ఎన్ని ఫేసెస్ ఉంటాయి. ఓకే. యాజప్ మెథడాలజీ అయినా ఫాలో అవ్వచ్చు. అజైల్ మెథడాలజీ అయినా ఫాలో అవ్వచ్చు. ఓకే. వాళ్ళు ఏ మెథడాలజీ ఫాలో అయినా కూడా దేర్ ఆర్ 5 ఫేసెస్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్ ఫేజ్, ఫైనల్ ప్రిపరేషన్ అండ్ గో లైవ్. దీస్ ఆర్ ద 5 స్టెప్స్ ఆర్ దేర్ ఓకే ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. అగైన్ వచ్చేసి మీరు అది ఫస్ట్ నేను ఏదైతే చెప్పానో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఓకే దాన్ని రెఫర్ చేసుకోండి మీరు. ఓకే. కానీ ఇక్కడ వచ్చేసి మనకు డేటా ఓకే. మనకి ఇక్కడ డేటా టేక్ ఓవర్ ఉంటుంది. ఓకే. డేటా టేక్ ఓవర్ అంటాం. సో డేటా టేక్ ఓవర్ మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో వచ్చేసి మనకి 2 టైప్ ఆఫ్ డేటాని మనం ఎస్ఏపి సిస్టమ్ లోకి తీసుకురావాలంటే ఓల్డ్ సిస్టమ్ లో నాకు జిఎల్స్ ఉన్నాయి, వెండర్స్ ఉన్నారు, కస్టమర్స్ ఉన్నారు. ఓకే. బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఓకే. బ్యాంక్ లోన్స్ అకౌంట్స్ ఉన్నాయి. ఓకే. అసెట్స్ ఉన్నాయి. ఆ డేటాని అంతా నేను ఎస్ఏపి లోకి తీసుకురావాలి. ఓకే. నేను మీకు ఏం చెప్పాను. ఓకే. సారీ data takeover. So data takeover lo we must have to perform the number one is a master data upload. Master data upload గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. How to upload master data by using LSMW transaction code. Okay. LSMW then second one is a line items data. లైన్ ఐటమ్స్ డేటాని మనం ఎలా తీసుకురావాలంటే ఎయిదర్ బీడీసీ ప్రోగ్రామ్స్ కానీ ఓకే ఎల్ఎస్ఎన్డబ్ల్యూ అయినా యూజ్ చేసి మనము ఓకే ఈ లైన్ ఐటమ్స్ డేటా అనేటువంటిది దెన్ వీ కెన్ బ్రింగ్. ఇది కూడా నేను మీకు ఆల్రెడీ చూపించాను మీకు ఎగ్జాంపుల్. ఓకే. మాస్టర్ డేటాని లైన్ ఐటమ్ టేబుల్స్ని ఓకే టెంప్లెట్ నేను ఇక్కడ టెంప్లెట్స్ షేర్ చేస్తాను. యూ కెన్ కీప్ విత్ యూ. ఓకే. ద టెంప్లెట్స్. ఓకే. ఇప్పటి వరకు వచ్చేసి మనము ఈ 5 or 6 సెషన్స్ నుంచి మనం ఓన్లీ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకున్నాము. రిమెంబర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు వచ్చేసి. ఓకే. దెన్ ఇప్పుడు ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే రిమెంబర్. ఓకే. సో సంజీవ్ అండ్ రఘు ఇప్పటి వరకు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఎయిదర్ ప్రాజెక్ట్స్ గురించి ఇంప్లిమెంటేషన్ కావచ్చు, మైగ్రేషన్ కావచ్చు, సపోర్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దేని గురించి అయినా కానీ ఓకే మీకు క్లియర్ గా ఉందా? ఇన్ కేస్ మీకు స్టిల్ మీకు ఏమైనా డౌట్ ఉంటే దెన్ యూ కెన్ ఆస్క్. క్లియర్ గానే ఉన్నా సార్. రఘు క్లియర్ గానే ఉంది సార్. ఓకే. సో ఇది ఎందుకంటే మీకు చెప్పు. నార్మల్ టాలీ నుంచి మనం ఈ ఈసీసీ వీటిలోకి కావాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది సార్? నార్మల్ అది డిపెండ్స్ ఆన్ క్లయింట్ సంజీవ్. అది డిపెండ్స్ ఆన్ క్లయింట్ అంటే సపోజ్ క్లయింట్ బిజినెస్ అనేటువంటిది ఓకే క్లయింట్ బిజినెస్ వాల్యూమ్ అనేటువంటిది ఎక్కువ ఉంది అనుకో, అంటే వాళ్ళకి కస్టమర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా ఎక్కువ ఉన్నాయి అనుకో, అంటే మాక్సిమం టైం డ్యూరేషన్ వచ్చేసి 6 months నుంచి 1 year పడుతుంది సంజీవ్ అది. ఓకే. ఎందుకంటే మనం కాన్ఫిగరేషన్ చేయాలి, టెస్టింగ్ చేయాలి. ఓకే. ప్రాపర్ టెస్టింగ్ అనేటువంటిది చేసిన తర్వాతకి దెన్ వీ క్యాన్ గో ఫర్ ద ఓకే గో లైవ్. ఓకే. మాక్సిమం 6 నుంచి 9 months పడుతుంది స్మాల్ క్లయింట్లు అయితే, డొమెస్టిక్ క్లయింట్లు అయితే. ఇన్ కేస్ జీడిఎస్ గ్లోబల్ క్లయింట్లు అయితే అట్లీస్ట్ 1 year పడుతుంది సంజీవ్. 1 year ఇస్ అ మ్యాండేటరీ.
ఓకే 1 ఇయర్ తప్పకుండా పడుతుంది. ఓకే ఇఫ్ ఇట్ ఈస్ ఓకే. ఎ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అయితే. ఓకే సో జస్ట్ ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎ